ఏదో తొందరపాటుగా అలా మాట్లాడాలి కానీ మీరు ఆ విధంగా అడిగి వెళ్ళిపోతే నేను ఇక్కడ సంతోషంగా ఉండగలను అన్నయ్య. అన్నయ్య నీవు నాకంటే చిన్నదానివి, నేను పెద్దవాడి పెద్దవాడిని కూడా నన్ను గౌరవించుకుంటా నీ ఇంటికి వస్తే మెడబట్టి నొక్కుతావు అమ్మా. అన్నయ్య చెల్లెలా మెడబట్టి నొక్కడానికి కారణం ఏమిటంటే అన్నయ్య నా కుమార్తె నీ కుమార్తెని ఇవ్వమని అడుగుతున్నావే, నా మనసులో మరొక్క సందేహం అన్నయ్యా. ఏమిటి అదేమిటంటారా? అది ఏం సందేహం? అడిగినందుకు కోపం కాదు కదా? ఎటువంటి సందేహం లేదు అన్నయ్య. అన్నయ్య మీరు పడితే శివభక్తి, ఈ పాంపుల గురించి హరిభక్తి కదా. ఈ హరిభక్తిని శివభక్తికి ఎత్తకుండా నేను 30 సంవత్సరాలు విడిపోయాను. మరి ఈనాడు నా కుమార్తెను చేసుకుని మన ఇరువురము ఎలా కలిసి ఉండగలం అన్నయ్య? అదే నా మనసులో సందేహం. వాళ్ళగుండలో మేము కూడా కాడికి శివుడు మరిచి పచ్చి మోసం చేస్తాడు నా కొడుకు. చూడు 3 లాభాలు పెట్టుకుని గోవింద నారాయణ గణపతి లేటి కదిరి దేవుడా 7 పండుగవాడా గోవింద గోవింద. ఇదంతా మోసమే గోయిందో గోయిందా అమ్మడియా. సద్ద చెల్లెలు చేస్తానే నా కొడుకు పొద్దున్న నాకేది చేసా నా కొడుకు కదా. మంచోను నేనైనా దేవునట్టు ఇట్టే కదా నా కొడకలా ఇటు తప్పచ్చింది మీకు. లాస్ట్ కు దెబ్బ మీద కూడా కొట్టేసేదానికి లేరు. ఏమంటా కాదు నా కొడక రేపొద్దు నాకేం చేస్తారు నాకు బాధ. సత్య చెల్లెలకే చేస్తారు మోసము, రేపొద్దు నాకు చేస్తారు నాకు బాధ. ఏమప్పా అది వేరు, అది వేరే, ఇది వేరు, ఇది వేరే. నేను లేకపోతే పెళ్లి చేస్తాడే నాకు పెళ్లి వద్దులేని, నేను లేకపోతే మీ కొమ్మలో చేసే నా కొడుకు ఒకటి లేదులే. చాలా కూడా పెళ్ళి నీ నేనే బాగుందరా వద్దులేనైనా ఏడొచ్చి మాట్లాడుకో. మీరు చెప్తున్నా నిజమా అన్నయ్య? 3కి 3 నిక్కముగా తెలిపారా? నా మాట నమ్ము. నాకైతే అనుమానంగా ఉండదయ్యా. ఆ మూడు కూడా చూసి నేను 30 సంవత్సరాలు అయింది కదా. నా మనసు అంగీకరించడం లేదు కానీ ఈ సమాధానాలు చూస్తుండగా సాక్షితాంబూలం ఇచ్చి పాలు పోసి ప్రమాణం చేసిన నేను నమ్మకంగా నా గుడ్డ తెచ్చుకున్నానయ్యా. సరే మా చెల్లెని పెట్టినిస్తానని మాట చెప్పింది. తాంబూలం తీసుకోరా అంటే తాంబూలం అంటే ఏంటి కావాలా? ఆకులు, ఆతులు, ఆకు, ఆతుల్లో ఒక్కడు, ఒత్తలో ఏమరా అదే ఒత్తలో ఆకులు ఒక్కలు, గొర్రె దాంట్లోటి ఆతులు ఒత్తలు
అంతే కదా అయ్యానా ఇంకేంటి ఆతుళ్ళు ఆకులు ఒక్కలు అర్థం ఆతులు తెచ్చినా ఏయ్! ఒక్కలు నా దగ్గర ఉంటాయి కటింగ్ ప్లేట్ తెచ్చి కోడి పెట్టుకోకూడదు ఆకులు తెచ్చావు ఒక్కలా నీ దగ్గర కటింగ్ ప్లేట్ లేదు ఉంది ఇంటికాడ ఉందే ఏడుందా అది పెట్టిన పెట్లో ఉంది పెట్లో ఉంటే అది తీసుకురా అవి ఓడి పెట్టుకోడు పోదు అయ్యా యాయి ఒక్కరు పైన ఉండేది పెరకలు ఏ సమయం గుర్తుకుంటే అవి ఉడకబెట్టాల మళ్ళా ఉడకబెడితే కోస్తే 2 ఉప్పులు వేస్తారు మన సలారి వాడు తాంబూలం ఇచ్చాడమ్మా ఈ మడే మనం చేసేది మోసం ఏమన్నావురా ఏం లేదు మీ చెల్లి చెప్తారు పెళ్లి మోసం పెడతారు మా అని అంటారు సంతకాడ మిగిలింది కాక సంతకాడ మిగిలింది ఉన్నది అన్నయ్య అది వేడి చేసి పెడతామన్నయ్య సంతకాడ వేసినాడు గుడ కూడా ఉంటుంది నాకు ఇది పద్ధతి చేసిన ఏం తెలియదు తినేది నేను నీకు గుడ కూడా అనింది 2 మాటలు అటు పీడావు మా చెల్లెలు తినిందా పద్దని మనం నూకించినది కూడా బాగా అన్నారు అన్నయ్య శివాని సాక్షిగా సాక్షిగా మన సలారి వారి సాక్షిగా నచ్చి పెట్టుకోదు ఏంటి నా కల్లారికి నేను ఒకనే మొగుండి అయ్యా ఒక భార్యకు భర్త ఇది ప్రపంచాచారం అంటే ఓ భార్యకు ఒక భర్త అంటే ప్రపంచాచారం అంటారు ఇది ప్రపంచాచారం రైటే మన డ్రామా వల్ల ఎన్ని గంటలు బయలుదేరుతామో ఇంటి దగ్గర ఈ రోజు 2 గంటలకు బయలుదేరాం పద్ధతి ఎన్ని గంటలు పోతామో 9:10 అవుతుంది సంతకాడు మీరు ముగ్గుడు 3 గంటలకు తెల్లారి 10 వరకు రారని మన ఇంటి దగ్గర ఆడవాళ్ళకు బాగా తెలుసు ఓ యానబడి మధ్యలో ఏమన్నా వర్షం పడితే అటు కూడా గాలిలో కొనుక్కొని ఇంటికి పోవాల్సిందే మనం పల్లె కొంపలు ఉండోళ్ళు కదా అయితే సంతకాడు మీరు ముగ్గుడు 3 గంటలకు వచ్చి తెల్లారి 10 వరకు రాదు బాగానే ఉంది అంతకుముందు ఎంతమంది మొగుళ్ళు మారేది మనకు తెలుసున్నా ఇదే చెప్తాను నేను జరిగేది చెప్తాను నేను జరగబోయేది చెప్పలే మెండలు లోపల జరుగుతుంటాయి బయట దాటిచ్చే బరువు అని లోపల జరుగుతుంటాయి అత్తయ్య కదా కొంపలు ఏడు చూసినా మీకు అది నీకు తెలుసు రైట్ నిన్న సరే మనం కళాకారులము అలాంటి ఉద్దేశం పెట్టుకోకూడదు అంటావు అది కూడా బాగా ఉంది మనం ఎక్కడెక్కడ జిల్లాలు తిరుగుతామో మనం జిల్లాలు చెప్పు జిల్లాలు చెప్పు కడప జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా పుట్టపర్తి జిల్లా 4 జిల్లాలు మాకంటే చెప్పేళ్ళారు మాకంటే ఇలాంటి ఎవరు లేరని గొప్పగా పేరు పొందుతాను మనమే 4 జిల్లాలు పేరు చేస్తా అంటే మన ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఆడోళ్ళు 3 గ్రామాల కానీ పేరు చేరు మనని ఏమంటా పంట నీ పెద్ద చెల్లులకి యావద్దు చేసినావు మంట నాకు అప్పుడు అది నీ కొంప కేసరి నా కొడక ఏం లేదమ్మా మోసం అంటున్నాడు మోసం అంటే పెళ్లి మాంసం పెట్టినారు కదా సంతకాడి వేడి చేసింది పెట్టినాడు కొడకూడ అంటుంది ఈడ కొడకూడ ఈడ పొడపడ ఈడ కొడకూడ ఈడ పొడపడ కింద పొడపడ సరేనా నీ కుమార్తెను నా కుమారుడు సజాలు చేసుకుంటాను అలాగే నా కుమార్తెను కూడా నీ కుమారుడు చూడడానికి అన్నయ్య నాకు చిన్న కూడా చూడంటే